కావాల్సింది ఏందంటే ఎస్ఎస్ఎన్ గురించి. సో, ఎస్ఎస్ఎన్ అంటే మన ఇండియాలో మనకు పాన్ కార్డ్ ఎట్లా ఉంటుందో ఇక్కడేమో ఎస్ఎస్ఎన్ అనేది ఉంటుంది. సో, ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో అంటే యూఎస్ సిటిజన్ అయినా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో అంటే ఎనీ ఎంప్లాయీస్ అన్నట్టు. సో, ఇక్కడ వర్క్ చేసుకోవడానికి వర్క్ ఆథరైజేషన్‌తో పాటు ఎస్ఎస్ఎన్ అనేది కూడా మ్యాండేటరీ అన్నమాట. ఈ ఎస్ఎస్ఎన్ అనేది సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటారు. సో, ఇదొచ్చేసి మనకు ఎస్ఎస్ఎన్ వచ్చేసి మనకు నియర్ బై అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ. అక్కడ మనం మన యొక్క వర్క్ ఆథరైజేషన్ లెటరు, ఆఫర్ లెటరు, ఒక అడ్రస్ ప్రూఫును, పాస్‌పోర్ట్ తీసుకోపోతే మనము అక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎస్ఎస్ఎన్ మనకొచ్చేసి 14 డేస్ పడతదన్నట్టు. అయితే నాకు ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్‌కి డాక్యుమెంటేషన్ మొత్తం అయిపోయింది. కేవలం ఎస్ఎస్ఎన్ అప్లై చేయలేదు. సో, ఎవరైతే స్టూడెంట్స్ కొత్తగా వస్తున్నారో వాళ్ళేందంటే యూనివర్సిటీ నుంచి మీరు పార్ట్ టైమ్ చేయకుండా జస్ట్ ఆఫర్ లెటర్ తీసుకొని మీరు ఎస్ఎస్ఎన్ అప్లై చేసుకోవచ్చు. సో దట్ మీకేందంటే ఫర్దర్‌గా మీకు ఎప్పుడైనా జాబ్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడొచ్చేసి నేను